నాకు చాలా ఇష్టం. నన్ను చాలా ఆప్యాయంగా మామ అని బాగా పిలుస్తాడు. మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మా మామగారైనటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు 25 ఏళ్ళ అనుభవంతో చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను మామని. 25 ఇయర్స్ అయిందంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. అలాగే ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి అతిరథ మహారథులందరికీ, అలాగే నా ముందు కూర్చున్నటువంటి నా కుటుంబ సభ్యులైనటువంటి సూర్య విద్యార్థి పిల్లలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా. ఈ కార్యక్రమానికి నేను ఒక చీఫ్ గెస్ట్గా కాకుండా ఒక విద్యార్థిగా వచ్చాను. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నర్సరీ నుంచి 8th వరకు ఇక్కడే చదవడం జరిగింది. ఆ యొక్క ఫౌండేషన్ నాకు ఎలా ఉపయోగపడిందంటే, బయటికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి మనకు పిల్లలటువంటి ప్రతి ఒక్కరికి. కానీ మా మామగారు బ్రహ్మానంద రెడ్డి గారు మాకు చూపించిన ఒక దారి ఏదైతే ఉందో అది మాకు చాలా దిశానిర్దేశవంతంగా చాలా బాగా ఉపయోగపడింది. అలాగే పిల్లలందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మనము మన తల్లిదండ్రుల కన్నా మన గురువులతోనే ఎక్కువ సమయం మనం కేటాయిస్తూ ఉంటాము. ఎందుకు అంటే చిన్నప్పుడు మనం 3-4 వయసులోనే స్కూల్లో చేరుతూ ఉంటాము. స్కూల్లో చేరిన తర్వాత మనము మన గురువు గారిని లేదా టీచర్లతోటే ఎక్కువ అనుబంధం ఉంటుంది. వారు నేర్పించిన నడవడికనే మన ఇంట్లో వాళ్ళతో అయినా అవ్వచ్చు, బయట వాళ్ళతో అయినా అవ్వచ్చు, అదే మన బిహేవియర్ మన క్యారెక్టర్లో రెప్లికేట్ అవుతూ ఉంటుంది. అందరూ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం చదువు కన్నా మనము ప్రతి ఒక్క పెద్దలందరికీ గౌరవం నేర్చుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరితోటి కలిసిపోవడం నేర్చుకోవాలి. అది మనకు మన తల్లిదండ్రుల తర్వాత మన గురువులే మనకు నేర్పిస్తూ ఉంటారు. ఇందాక మా తండ్రి గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పిల్లలందరూ కూడా బట్టి పట్టకుండా వారి స్వయంగా వారికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే సొల్యూషన్ని వెతికే దిశలో ముందుకు వెళ్ళాలని కోరుతాం. అలాగే ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి పిలిచినటువంటి సూర్య విద్యానికేతన్ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గౌరవభావంతో ఉండేవాడు. థ్యాంక్ యూ దివేష్. నెక్స్ట్, ఈరోజు ఇంత వైభవంగా జరగాలి అన్న సంకల్పం ఏదైతే ఉందో దానికి మూల కారణం కూడా మరొకరు. ఎవరంటే స్వర్గీయ పిడతల రంగారెడ్డి గారు. ఆయన ఏదైతే గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో విద్య వ్యాప్తి చెందాలనే ఉద్దేశంతో వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి కేజీ నుంచి పీజీ దాకా టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం ఆయన పేరు మీదనే పిఆర్ పాలిటెక్నిక్, పిడతల రంగారెడ్డి పాలిటెక్నిక్ కళాశాలని స్థాపించి అనేక దశాబ్దాలు ఈ కళాశాలని పాలిటెక్నిక్ కళాశాలని రాష్ట్రంలోనే ఉన్న. కానీ అప్పుడు మేము సక్సెస్ కాలేకపోయాం. సార్కి అయితే ఏదైనా కానీ ఒక మంచి పని చేయాలి, అయితే అది డెడికేటివ్గా చేసే వాళ్ళని గుర్తించాలి, వాళ్ళని మాత్రమే ప్రోత్సహించాలనేటువంటి కోరిక ఎక్కువగా ఉండటం వల్ల ఆయన నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది ఆ రోజు కాలేదు. కానీ సంకల్పం ఏదైతే పైన నుంచి వచ్చిందని చెప్పాను కదా, పిడతల రంగారెడ్డి గారి నుంచి, అది మరలా రిపీట్ అయిపోయింది. కరోనా కంటే ముందు మళ్ళీ మేమిద్దరం మీట్ అవ్వడం జరిగింది. ఈసారి ఫలప్రదం అవడం జరిగింది. ఈరోజు ఈ సభ జరగడానికి మూల కారణమైంది. అలాంటి మూల కారణమైనటువంటి పిడతల రవికుమార్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మా మామగారు అశోక్ మామగారు, ఇక్కడ గిద్దలూరు ఎమ్మెల్యే గారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, అలాగే మా వైఫ్ అనిత అండ్ మిగతా గెస్ట్లందరికీ, సూర్య విద్యానికేతన్ కరెస్పాండెంట్ బ్రహ్మానంద రెడ్డి గారికి, తన వైఫ్కి, అలాగనే విచ్చేసిన మిత్రులందరికీ, సూర్య నికేతన్ స్టాఫ్ అందరికీ, పిల్లలకి అందరికీ నా నమస్కారం. ఈరోజు 25 years ఆఫ్ సూర్య విద్యా నికేతన్ సెలబ్రేషన్స్ అని అలాగే
నాకు ఫస్ట్ చాలా సంతోషం అనిపించింది. ఒక 1.5 month బ్యాక్ తను ఇక్కడ నాకు ఇక్కడే చెప్పారు బ్రహ్మానంద రెడ్డి గారు. ఆ రోజు నాకు నిజంగా 25 years అయిందంటే నమ్మబుద్ధి కాలేదు. 25 years అన్నది ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. అంటే బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయడము, అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఒక సక్సెస్ఫుల్గా రన్ చేయడం అన్నది ఇట్ ఈస్ చాలా కష్టమైన పని. ఇంతమంది పిల్లలుని చదువు చెప్పడం అన్నది ఇట్ ఈస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్. దట్టు బ్రహ్మానంద రెడ్డి గారు ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు పెద్ద పరిచయం లేదు తను. అలాగనే నేను కూడా కొంచెం సమయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మళ్ళీ కొంతమందిని విచారించిన తర్వాత తనకున్న ఇక్కడ రెప్యుటేషన్ వల్లనే తనకు ఈ ప్రెమిసెస్ అన్నది మళ్ళీ కన్సిడర్ చేసి ఇవ్వాలని అనుకున్నాము. ఫర్ విచ్ నేను ఈరోజు అనుకుంటాను డెసిషన్ వాజ్ అ వెరీ రైట్ డెసిషన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇయర్ ఆన్ ఇయర్ తన ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నాను. సిన్స్ లాస్ట్ 6 years అయింది. ఈ 6 years టైంలో ఐ థింక్ తను కూడా ఒక టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. ఈ కోవిడ్ టైంలో ఇయర్ ఆన్ ఇయర్ పిల్లలు రాకపోవడము స్కూల్కి, అండ్ తను చేసిన ఈ 6 yearsలో ఇంప్రూవ్మెంట్ ఎవ్రీ ఇయర్ నేను చూసేవాడిని. తనకున్న హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ హిస్ ప్యాషన్. ఆయన ప్యాషన్ వల్లనే ఈ స్కూల్ ఇంతగా పైకి రావడం అన్నది ఇట్ ఈస్ దట్స్ ద వన్ గుడ్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మానంద రెడ్డి గారు. ఇట్స్ హిస్ డిసిప్లిన్, సిస్టమ్ అండ్ మంచితనం, హంబుల్ నేచర్. సో ఇవన్నీ యాక్చువల్గా దట్స్ ద బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ మీ కరెస్పాండెంట్ బ్రహ్మానంద రెడ్డి గారు. ఇదంతా నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కూడా పాస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. అండ్ ద గుడ్ థింగ్ ఈజ్ హీస్ గాట్ ఎ వెరీ గుడ్ టీమ్. వెరీ గుడ్ టీంలో ఫస్ట్ పర్సన్ ఈజ్ హిస్ వైఫ్. అండ్ అలాగనే మంచి స్టాఫ్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ నేను కూడా కలిసడం జరిగింది. సో హీస్ గాట్ ఎ వెరీ గుడ్ టీమ్. అండ్ ఐ థింక్ ఈ ప్రెమిసెస్ని నేను రైట్ హ్యాండ్స్లో పెట్టినానని నేను అనుకుంటా ఉన్నాను. అండ్ ఇలాగనే తన గ్రోత్ ఇలాగనే చూడాలని అనుకుంటా ఉన్నాను. సిల్వర్ జూబ్లీ కాదు, నెక్స్ట్ ఐ థింక్ విల్ మీట్ ఇన్ గోల్డెన్ జూబ్లీ సమ్టైమ్. స్వర్గీయ పిట్టల రంగారెడ్డి గారు మా గ్రాండ్ ఫాదర్ అయిన తనకు వన్ ఆఫ్ ద మేజర్ డ్రీమ్స్ అన్నది పాసింగ్ గుడ్ ఎడ్యుకేషన్ టు ద పీపుల్ ఆఫ్ గిద్దలూరు. తన ఉన్న సమయంలో ఎన్నో విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది, బ్రహ్మానంద రెడ్డి గారు చెప్పారు. అలాంటి కొన్ని కారణాల వల్ల పిఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ అన్నది మూసేయడం ద్వారా జరిగినా కూడా అదే ప్రెమిసెస్ని ఈరోజు ఇంతమంది పిల్లలతో కలకలాడుతూ చూస్తుంటే ఐ థింక్ ద లెగసీ ఈజ్ గెటింగ్ పాస్డ్ ఆన్. అండ్ తాతగారి పేరు ఇలాగనే తను కూడా ముందుకు తీసుకెళ్తారని నేను కోరుచున్నాను. ఆయన బెస్ట్ విషెస్ చెప్తా ఉన్నాను మీకు అందరికీ. అండ్ ఫైనలీ మై బెస్ట్ విషెస్ ఫర్ హిస్ ఫ్యూచర్ టు హిస్ వైఫ్ అండ్ బ్రహ్మానంద రెడ్డి గారు ఫర్ మెనీ మోర్. ఇలాగనే ఇంకా ఈ స్కూల్ బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, మా ప్రతి మీటింగ్ కూడా చాలా కార్డియల్గా జరిగేది. నాకు సార్లో బాగా నచ్చింది ఏంటంటే మనం ఒక పర్పస్ కోసం కూర్చుంటే ఆ పాయింట్స్ కరెక్ట్గా ఉంటాయి. ఒక పాయింట్ మాట్లాడుకున్న తర్వాత దాని మీద ఏం డెసిషన్ తీసుకున్నాం, ఒక కంక్లూజన్ చెప్పేస్తారు అంతే, ఇంకా మళ్ళీ దానికి ఏమి ఉండదు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత. అందువల్ల నా జాబ్ చాలా ఈజీ అయిపోయింది. అలానే సార్ని ఎప్పుడు మాట్లాడినా కానీ ఐడియాలజీ బాగా ఉండడం వల్ల మేము బాగా సింక్ అయిపోయాం. ఇంకోటి, మేము ఇంత జల్లవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మేము ఏజ్ మేట్స్. అలానే మేడంని కూడా ఫస్ట్ టైం ఒకసారి స్కూల్కి తీసుకొచ్చినప్పుడు ఇంతకుముందు రవి గారు నన్ను క్యాంపస్కి రమ్మనేవారు. నాకు పెద్దగా ఇష్టంగా ఉండేది కాదు.
మీరు స్కూల్ పెట్టిన తర్వాత నాకు కొంచెం ఈ ప్రాంగణానికి ఒక కళను తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా వస్తానని ప్రామిస్ చేశారు. ఈరోజు మన ముందు ఉన్నారు. వాళ్ళు మాకు బెస్ట్ విషెస్ చెప్పవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ఈ వేదికను అలంకరించిన అశోక్ అన్న, మన గిద్దలూరు ఎమ్మెల్యే రవి గారికి, ముఖ్య అతిథులందరికీ, బ్రహ్మానంద రెడ్డి గారికి, పద్మావతి గారికి అందరికీ హ్యాపీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్, హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ మేడం గారు. డాక్టర్గా తను సర్వీస్ చేసిన విషయం కూడా నా దాకా తెలిసింది. మనీ కోసం కాకుండా సర్వీస్ చేయడం మేడం గారికి బాగా ఇష్టం. మీరు ఇంకా అందరికీ సర్వీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు తరచుగా ప్రసంగాలే ఉంటే కొంచెం నిరుత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతో డాన్స్ ముందు కూర్చోబెట్టి పిల్లల యొక్క ఒక పెర్ఫార్మెన్స్ని మీరు ఉన్నప్పుడు చూపిద్దామన్న కోరిక ఉంది. తర్వాత మీకు విత్ ఆల్ యువర్ డ్యూ రెస్పెక్ట్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, జీవరాశులకి సూర్య భగవానుడి యొక్క శక్తి మేరకే మనందరికీ ఆహారం అందుతుంది అని నేను బలంగా నమ్మడం వల్ల ఆ పేరుని నిర్ణయించుకున్నాను. అంతేకాదు ఈ శక్తి మనం సంపాదించుకునే డబ్బులాగా తరిగిపోనిది, స్వచ్ఛమైనది, తరతరాలకి అందించబడేటువంటి శక్తి స్వరూపం సూర్యుడు కాబట్టి ఆ సూర్య విద్యానికేతం అనంతమైనది. ఈ అనంతమైనటువంటి శక్తిని నెక్స్ట్ తరాలకి అందించాలి అంటే ఆ పేరు సూర్య అయితే బాగుంటుందని అనంతమైన శక్తినిచ్చే సూర్యుడిని మన స్కూల్కి పేరుగా నిర్ధారించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు 25 సంవత్సరాల యొక్క సందర్భంగా దీనికి విజన్ కూడా ఏంటంటే వన్ విజన్ ఇన్ఫినిట్ ఫీచర్స్. మా అందరి యొక్క వన్ విజన్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్ అన్నిటినీ జ్ఞానవంతులుగా తయారు చేయడం. ఎంతమందిని తయారు చేస్తామంటే ఇన్ఫినిటీ ఫీచర్స్, అనంతమైనటువంటి విద్యార్థుల్ని ఈ భారతదేశానికి అందించాలి. అందుకని అక్కడ కూడా భరతమాత ఫోటో పెట్టడం జరిగింది సరస్వతీ దేవి తర్వాత. ఇకపోతే ఈరోజు అతిథులందరూ మా దగ్గరికి వచ్చారు. మనం కూడా అనంతమైనది ఏదైనా రిటర్న్గా వాళ్ళకి పంపించాలనే ఉద్దేశంతో, అంటే ఒక కాన్సెప్ట్ని తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అన్న దానికోసం ఈ మెమెంటోని ఏమి ఇవ్వాలి ఇంటికి వెళ్ళేటప్పుడు, అది కూడా అనంతమైనదే కావాలి. ఏం చేయాలి? కాలం. ఈ కాలం ఎప్పటికీ కూడా మారుతూ ఉంటుంది. కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేము, అది గుర్తు చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో ఇన్ఫినిటీ క్యాలెండర్ని డిజైన్ చేస్తూ ఒక మెమెంటోని తయారు చేయడం జరిగింది. ఇలా ఒక స్కూల్లో ఒక కార్యక్రమం చేయాలంటే దాని వెనక థీమ్ని మేము బేస్ చేసుకొని చేయటం వల్లే ఎక్కువ మంది తల్లిదండ్రులు ఈరోజు మనకి ఈ సూర్య విద్యానికేతన్నే ఎంచుకోవడం జరిగింది. అంతేకాదు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎంతో క్రమశిక్షణతోటి విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంది. అంతేకాదు తల్లిదండ్రులతోటి మేము అనేక పర్యాయాలు ఇంటరాక్షన్స్, అంటే వాళ్ళతో సంభాషణలు చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏంటంటే పేరెంట్స్ని మనం ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు మన స్కూల్లోంచి పిల్లల్ని తీసేస్తారనే భయం ప్రతి కరెస్పాండెంట్కి మా అందరికీ ఉంటుంది. కానీ అవసరమైనప్పుడు వాళ్ళకి రైట్ వేలో మేము మా స్కూల్లోంచి తీసేస్తామని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. క్రమశిక్షణ పాటించకుండా విద్యార్థుల్ని మీరు చదువు రావాలంటే కుదరదు కాబట్టి మీరు తప్పనిసరిగా విద్యార్థులకి క్రమశిక్షణలో మీరు అడ్డంకిగా ఉన్నట్టయితే మా స్కూల్లో కొనసాగించమని మేము చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రతి పేరెంట్ కూడా మేము చెప్పిన దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహించి ఎవరు కూడా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకుండా
ఈ సంస్థని ప్రోత్సహించడం జరిగింది. అది మనకి ఈ సూర్య విద్యానికేతన్ లెగసీ కంటిన్యూ అవ్వడానికి ఒక కారణమైంది. సో ఈ సూర్య స్కూల్ యొక్క చిన్న ప్రస్థానాన్ని మీ అందరికి తెలియజేసి మీరందరూ విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సాంగ్ని ప్లే చేయవలసిందిగా కోరుతాను. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय भोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
Big claps. Very good performance. Thank you kids for the wonderful and memorizing performance. Whoever trained them for beautiful song, their movements, their postures, actions since 1986, and president of Sri Rama Rural Academy since 2003. Please welcome Appusma State President Tulsi Vishnu Prasad Garu. ముఖ్యంగా మిత్రుడు బ్రహ్మానంద రెడ్డి గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, రవికుమార్ రెడ్డి గారికి. నేను గడిచిన 25 సంవత్సరాలుగా గిద్దలూరు వస్తూ పోతూ ఉంటాను. నాకు తిమ్మయ్య గారు మంచి మిత్రుడు, అలాగే ఆశీర్వాదం గారు. ఎన్నో పర్యాయాలు ఇక్కడి నుంచి ఆదర్శ బీఈడి కళాశాలకు వెళుతూ ఉండేవాడిని. ఈ రోజున ఇంత అద్భుతంగా మళ్ళీ సూర్యునిలాగా ప్రకాశిస్తున్నటువంటి ఈ ప్రాంగణాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 1974లో నేను 8th క్లాస్లో ఉండగా మా స్కూల్లో సిల్వర్ జూబ్లీ జరిగింది. నేను స్కూల్లోకి కరస్పాండెంట్గా 86లోకి వచ్చిన తర్వాత 70th యాన్యువల్ డే, 75th యాన్యువల్ డే, ఇప్పుడు 77 ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను మా స్కూల్. మా తాతగారు, నాన్నగారు, నేను, ఇప్పుడు మా అబ్బాయి. అంటే నేను ఎంపథైజ్ విత్ బ్రహ్మానంద రెడ్డి గారు. సూర్యుడు అంటే నాకు బిడ్డల రంగారెడ్డి గారు గుర్తుకొచ్చారు. కొందరు సూర్యుడు లాంటి వారు పడమట అస్తమించిన తూర్పై మళ్ళీ ఎగసి వస్తారు అని. అంటే బిడ్డల రంగారెడ్డి గారిని, వారి స్పిరిట్ని ఈ రోజున ఈ ప్రాంగణం అంతా కూడా ప్రతిధ్వనిస్తోంది. ఇదే ప్రాంగణాన్ని చాలా నిశ్శబ్దంగా ఉండటం కూడా చూశాను నేను ఇంతకుముందు. కానీ ఈ రోజున ఈ విధంగా చక్కగా వెలిగిపోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు 1850 మంది విద్యార్థులు, వాళ్ళందరూ వెతుక్కోబోతున్న భవిష్యత్తు ఒక అత్యున్నతమైనటువంటి స్థానాలకు చేరాలి రేపు జీవితంలో. మరి ఈ రోజునే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఈ రోజున 6వ తరగతిలోనో 10వ తరగతిలోనో విద్యార్థి రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఏం చేయబోతాడు, ఏం స్కిల్ సెట్ తనకు పనికొస్తుంది అనేది మనం వీఆర్ నాట్ వెరీ ష్యూర్. అంటే ప్రతిరోజు మారిపోతున్నటువంటి ఎడ్యుకేషన్ టెక్నాలజీని ఒడిసిపెట్టి మరి మన టీచర్స్ అందరూ అప్డేట్ అయ్యి ట్రైనింగ్ అయ్యి మన పిల్లలకి తరగతి గదులు అందించినప్పుడే మరి ఈ సూర్య విద్యానికేతన్ మరి ఒక 50 సంవత్సరాల పండుగ, 75 సంవత్సరాల పండుగ చేసుకోగలుగుతుంది. ఈ వస్తున్నటువంటి మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే రోబోటిక్స్, 3D ప్రింటింగు, లేకపోతే స్క్రాచ్ కోడింగు, ఫైనాన్షియల్ లిటరసీ, అంటే కేవలం మన టెక్స్ట్ బుక్స్లో నేర్చుకునే 4 సబ్జెక్ట్సే కాకుండా అనేక రకాల కొత్త సబ్జెక్ట్స్ వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మనం పిల్లలకు అందించాలి. ఆ దిశలో కూడా ఆ పనిచేసే స్పిరిట్ నాకు ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి గారి టీం దగ్గర కనబడుతుంది. ఐఎమ్ వెరీ ష్యూర్ ఇంత నిశ్శబ్దంగా చూస్తే నాకు సంతోషంగా ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. మరి మనం ముఖ్యంగా తల్లిదండ్రులుగా మనం కోరుకోవాల్సింది మార్కులు కాదు, మార్పులు. పిల్లల్లో మంచి మార్పులు వస్తే మార్కులు అవే వస్తాయి. అందుకని నేను చెప్తూ ఉంటాను, చాలా యాన్యువల్ డే ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాను, నేను రాష్ట్రం అంతా తిరుగుతుంటాను, అనేక స్కూళ్ళు చూస్తూ ఉంటాను. నేను ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్తూ ఉంటాను, అమ్మ పిల్లల్లో మంచి మార్పులు కోరుకోండి. ప్రవర్తనలోనూ, చేతిరాతలోనూ, అండర్స్టాండింగ్లోనూ, కాంప్రహెన్షన్లోనూ, అన్ని ఎబిలిటీస్లోనూ మార్పు కోరుకోండి. మార్కులు అడగండి. మీరు మీ పిల్లవాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ని పోల్చి పక్క ఇంటి వాళ్ళతో పోలిస్తే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా వాడు క్యాలిక్యులేట్ చేస్తాడు. మీకు ఎన్ని కార్లు ఉన్నాయి, పక్కింటి వాళ్ళకి ఎన్ని కార్లు ఉన్నాయి, మీకు ఎన్ని సైట్లు ఉన్నాయి, పక్కింటి వాళ్ళకి ఎన్ని సైట్లు ఉన్నాయని మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా పిల్లవాడు వేయగలిగేంత తెలివితేటలు ఈ రోజున ఉన్నాయి. అందుకని పిల్లల్ని పోల్చకండి దయచేసి. ఎవరి ఎబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఈ రోజున మీకు తెలుసు జోహో అని చెప్పి కొత్త కంపెనీ వచ్చింది, మీరందరూ చూసే ఉంటారు వాట్సాప్లోనో మరో దాంట్లోనో. అక్కడ వాచ్మెన్గా పనిచేసే ఒక అబ్బాయిని తీసుకుని, అబ్బాయి 10వ తరగతి ఇంటర్ కూడా పూర్తి చేయని విద్యార్థిని తీసుకుని ఒక స్కిల్ సెట్, ఒక వర్టికల్ స్కిల్లో ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజున ఒక టీమ్ లీడర్ని చేశారు. అంటే రాబోయే రోజుల్లో బీటెక్లు, ఎంటెక్లు కూడా ఉండకపోవచ్చు. తొందరలో అతి తక్కువ షార్ట్ టర్మ్ కోర్సులు చేసేసి మరి టెక్నాలజీ రంగంలో చేసే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడులో చేలో గొర్రెలు మేపుకునే అబ్బాయి చేతిలో ఉన్న సెల్ ఫోన్లో గూగుల్లో ఉన్నటువంటి ఏదో ఒక ఎర్రన్న కనుక్కుంటే అతనికి $100,000 బహుమతి ఇచ్చి అతనికి ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాదు. అందుకని ఈ రోజున గిద్దలూరులో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, ఢిల్లీలో ఉన్న కూడా విద్యార్థికి
హ్యాండ్ హెల్డ్ గ్యాడ్జెట్ ద్వారా చాలా ఎబిలిటీ వచ్చేసింది. అందుకని మనం ఈ రోజున వాళ్ళని ఆ గ్యాడ్జెట్ని, హ్యాండ్ హెల్డ్ గ్యాడ్జెట్ని ప్రాపర్గా ఉపయోగించుకునే విధంగా ట్రైన్ చేస్తే వాళ్ళు తప్పనిసరిగా మంచి స్కిల్ సెట్తో తయారవుతారు. ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ 6,000 యాజమాన్యాల సభ్యత్వంతో అత్యంత దేశంలోనే ఒక అతిపెద్ద స్కూళ్ళ సంఘం. నేను జాతీయ సంఘానికి కూడా ఉపాధ్యక్షుడిగా చేస్తున్నాను 2018 నుంచి. దాదాపుగా 67 జాతీయ మన రాష్ట్ర అసోసియేషన్స్ దాంట్లో మెంబర్స్గా ఉన్నారు. నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ దాని పేరు. మేము కంటిన్యూస్గా స్కూల్స్లో క్వాలిటీ, తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేసే క్వాలిటీని మనం పెంచుకుంటూ పోతే తప్ప మనం ఆ తల్లిదండ్రులు మన దగ్గరకు ఆకర్షించలేం. ఈ రోజున సూర్య యాజమాన్యం, బ్రహ్మానంద రెడ్డి గారి టీము ఆ క్వాలిటీని, ఆ డిసిప్లిన్ని, వాల్యూస్ని ఇక్కడ అందిస్తుంది కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ ఆఫ్ సక్సెస్, మెనీ మోర్ డెకేడ్స్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంత కన్ఫ్యూజన్ అవుతుంది, కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి, అలాగనే రవికుమార్ రెడ్డి గారికి నా నమస్కారములు. అలాగనే ఈ స్కూలు యాజమాన్యానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి
పేరెంట్స్ అందరికి కూడా నా ధన్యవాదములు. అలాగనే పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. మన బ్రహ్మానందరెడ్డి గారు నాకు ఒక 7-8 సంవత్సరాల నుంచి తెలుసు. ఈ అపుస్మా యూనియన్ గిద్దరుల్లో ప్రారంభించడానికి వచ్చినప్పుడు వారితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా వారితోటి స్నేహం కొనసాగుతుంది. వారు నిత్యం స్కూల్ గురించి, విద్యార్థుల గురించి మాత్రమే ఆలోచిస్తూ స్కూల్ని చక్కగా నిర్వహిస్తున్నారు. వారికి నా అభినందనలు. అలాగనే ఈ అపుస్మా అనేది రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఉండటం జరిగింది. ఇది బడ్జెట్ స్కూల్స్కి ప్రాతినిధ్యం వహిస్తుంది అపుస్మా అనేది. సో కార్పొరేట్ వేరు, ఈ బడ్జెట్ స్కూల్స్ వేరు. కార్పొరేటు వారు శాఖోపశాఖలుగా జిల్లాలు, రాష్ట్రము, దేశాలు కూడా దాటిపోయింది. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా ధనాన్ని ఎలా సేకరించుకోవాలి అనే దాని మీదనే వాళ్ళ ధ్యాసంతా ఉంటుంది. కానీ బడ్జెట్ స్కూల్స్ అలా కాదు. ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు మన బ్రహ్మానందరెడ్డి గారు, వాళ్ళ మేడం గారు పద్మావతి గారు, వీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి స్కూల్లో పిల్లలు, టీచర్సు, స్కూలు సక్రమ నిర్వహణ, వీటి గురించే ఆలోచిస్తుంటారు. వారికి వేరే బంధువులు ఎవరున్నా పిలిచిన ఫంక్షన్స్ కూడా పోవటం వీలైతే దగ్గరలో పోతారు తప్పితే, లేకపోతే అన్నీ విరమించుకొని స్కూలే వాళ్ళకి ప్రధాన ధ్యేయంగా, స్కూలు నిర్వహణ, పిల్లల అభివృద్ధి ఇదే ప్రధాన ధ్యేయంగా నిర్వహిస్తుంటారు. అంటే బడ్జెట్ స్కూల్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తూ పిల్లల యొక్క శ్రేయస్సుని ఎప్పుడు కోరుకునేటటువంటి ఈ స్కూల్సే బడ్జెట్ స్కూల్స్. ఈ బడ్జెట్ స్కూల్స్కి ప్రాతినిధ్యం వహించేదే అపుస్మా యూనియన్. అలాగనే మనకిప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగనే మన మంత్రివర్యులు లోకేష్ గారు, వారు ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ వేవ్, అంతా పాజిటివ్ వేవ్ రన్ అవుతుంది. ఎడ్యుకేషన్లో కూడా ఏమేం కావాలి, ఎడ్యుకేషన్లో డెవలప్ చేయాలంటే అది ఒక చిన్న గ్రామ స్థాయిలో కూడా వెళ్ళి అది అక్కడ విద్యార్థులకి ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటి దృక్పథంతో ఆలోచిస్తూ, మాకు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా మేము ఎప్పుడు అడిగితే అప్పుడు మాకు అపాయింట్మెంట్ ఇస్తూ లోకేష్ గారు, అలాగనే మన దగ్గరలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలు అందరూ కూడా మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా, గత ప్రభుత్వంలో మేము నానా బాధలు పడి స్కూల్స్ రన్ చేయటమే కష్టపడి అసలు రన్ చేయగలమా, మూసేయాలనే పరిస్థితుల్లో నుంచి ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఒక పాజిటివ్ వేవ్ తోటి మా అందరికీ కూడా అండదండలు అందిస్తున్నటువంటి ఒక గవర్నమెంట్కి, అట్లానే ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారికి, వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జల ప్రవాహ పావితస్థలే కలేవలం వ్యలంబితాం భుజంగలింగమాలికాంతమట్టమట్టమట్టమన్నినాదవట్టమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ శివ జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింబ నిర్ఝరీ విలోలమీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగజ్వలల్లలాట పట్ట పావతే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మహామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే పదాంగ సింధురస్ఫురత్వ ఉత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ
శిథిలీతమాలబద్ధ కంఠరనిలిప్పనిర్చరితనోతు కృతి సింధుర కళానిధాన బంధుర శ్రియం జగద్ధురం ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అఖల్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే పక్షపక్షయో తుషారవింద చక్షుషో ప్రజామహి మహేంద్రయో సమప్రవృత్తి కక్కదా సదా శివం భజామ్యహం ఇదం హి నిత్యమేవ ముక్తముత్తముత్తమోత్తమం పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధియేతి సత్తతం హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం విమోహనం హి దేహినాం సుశంకరస్య చిన్ విమోహనం హి దేహినాం సుశంకరస్య చిన్ విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనో
జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన జ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసికల స్ఫురత్సనామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంత సింధురస్ఫురత్వ ఉత్తరీయనే దురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ ఓం నమః శివాయ సదాశివం భజామ్యహం సదాశివం భజామ్యహం ఓం నమః శివాయ సహస్రలోచన ప్రభుత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంధ్రి పీఠభూచంగ రాజమాలయాని బద్ధ జాట చూటక శ్రీ చిరాయ జాయతాం చకోర బంధుశేఖర ధనంజయ స్ఫులింగ ఆది పీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజకాలమాస్ఫుర కరాల భాల పండికాధ గద్ద గద్ద గజ్వల ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాద చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే రతిర్మమ నవీన మేఘ మండలి నిరుద్ధ దుర్ధర స్ఫురం భూమి ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబి కంఠ గంధలి రుచి ప్రబద్ధ గంధరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అఖల్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే జయద్వదం ప్రవిభ్రమ భ్రమద్భుజంగమశ్వసద్విర్గమక్రమస్ఫురత్కరాళమాల హవ్యవాఢిమిద్ధిమిద్ధిమిధ్వనం మృదంగతుంగ మంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవః శివ విచిత్ర కల్పయోర్భుజంగమౌక్తి కర్తయో గరిష్ఠరత్నలోష్టయో గురుద్విపక్ష పక్షయో నిర్జలీని కుంజకోట నిర్వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం విముక్తలోలలోచనో లలామ బాల లగ్న శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం
శివాయ ఓం నమః 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 శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ జటాటవీ కలంజలం ప్రవాహ పావితస్థలే కలేవలం వ్యలంబితాం భుజంగలింగమాలికాండమట్టమట్టమట్టమన్నినాదవట్టమర్వయం చకార చండ తాండవం తనోతు నః శివ శివ జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మోహని జ్వలల్లలాట పట్టపావతే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభాకదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంత సింధుర స్ఫురత్వగుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరీ ఓం నమః శివాయ సదాశివం భజామ్యహం సదాశివం భజామ్యహం ఓం నమః శివాయ సమస్త్రలోచన ప్రకృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంగ్రి దీర్ఘభూజంగరాజమాలయా నిబద్ధ జాత చూతక శ్రీ చిరాయ జాయతాం చకోర బంధుశేఖర లలాట చక్రజ్వలం ధనంజయ స్ఫులింగ ఆదిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజకాలమస్తు థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సో యోగా మాస్టర్ చలపతి సార్ గారిని వేదిక మీదకి సాధారణ ఆహ్వానిస్తున్నాం సార్. ఆహ్వానిస్తున్నాం. నమస్తే అండి. ప్లీజ్ ఒక స్నాప్ కోసం మన బ్రహ్మానంద రెడ్డి గారిని, అలాగే ఎక్స్ఎమ్మెల్యే ప్లీజ్ ప్లీజ్ సార్ ఇద్దరు ప్లీజ్ ఒక స్నాప్ సార్ పిల్లల్ని కొంచెము అలర్ట్ చేసి వారి వారి సీట్లలో వాళ్ళని కూర్చోబెట్టిందిగా విన్నవిస్తున్నాం. జస్ట్ ఒక కొద్ది నిమిషాల తర్వాతనే మళ్ళీ వారికి అనౌన్స్మెంట్ రావడం జరుగుతుంది. అప్పటి వరకు విద్యార్థులు తల్లిదండ్రులు ఓపికతో సహకరించవలసిందిగా విన్నవించుకుంటున్నాం. భోజనాల దగ్గర బ్యాక్ సైడ్ నన్న వాలంటీర్స్ కంట్రోల్ చేయాలి. అప్రిషియేట్ యోగా ట్రైనర్స్ ఫర్ దేర్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ సార్. చెప్పిన సమయానుకూలంగా బట్టే మీరు భోజనాల దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. 7th క్లాస్ టు 10th క్లాస్ వాళ్ళు ఒక 5 నిమిషాల తర్వాత మేము చెప్తాము, అప్పుడు వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. సూర్య స్కూల్ని ఎంచుకో, సూర్య స్కూల్ని ఎంచుకో. పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి ఇచ్చిన స్థానాలలో గ్రహించాలని. ప్లీజ్ పేరెంట్స్ మాకు సపోర్ట్ చేయండి. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా బాగా ప్రోగ్రామ్ జరగబోతుంది. ఫెలిసిటేషన్ బై బ్రహ్మానంద రెడ్డి గారు అండ్ పద్మావతి మేడం. It is our pleasure, sir, to felicitate you as a chief guest.
and the beloved MLA garu with his family and Discipline committee, please control the crowd. Now backside. now Surya School correspondent garu Brahmanand Reddy garu and director madam Padmavati madam garu felicitating our beloved MLA garu with his family. గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి వారి కుటుంబాలకు సూర్య విద్యానికేతన్ యాజమాన్యం డాక్టర్ గురు బ్రహ్మానందరెడ్డి గారు డైరెక్టర్ పద్మావతి మేడం గారు సన్మానం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అతిథులకు శుభాభివందనములు. It is a honor and privilege to felicitate you, sir. పిఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ వారికి కూడా సూర్య విద్యానికేతన్ యాజమాన్యం గురు బ్రహ్మానందరెడ్డి గారు డైరెక్టర్ పద్మావతి మేడం గారు సన్మానిస్తున్నారు. మీ యొక్క కర్తర ధ్వనితో వారిని తిరుపతి రవికుమార్ శుభాభివందనలు కోరుతున్నారు. సత్యమాని గారిని బ్రహ్మానంద రెడ్డి సార్ అండ్ డైరెక్టర్ పద్మా మేడం గారు సన్మానిస్తున్నారు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరగడానికి మనకి ఇచ్చిన ప్లేస్ వారి యొక్క ట్రస్ట్ వల్లనే జరిగింది. తదుపరి అవరు ఎమ్మెల్యే గారు దశకు వేదిక మీదనే ఉండవలసిందిగా కోరుతున్నాము. అపుస్మా స్టేట్ ప్రెసిడెంట్ సో వి రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారు ప్లీజ్ స్టే ఆన్ ద డాష్. అపుస్మా స్టేట్ ప్రెసిడెంట్ తులసి విష్ణుప్రసాద్ గారు దే ఫెలిసిటేట్ అవర్ బిలవ్డ్ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి గారు. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి గారిచే అపుస్మా కరస్పాండెంట్కి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. టీచర్స్ అన్ని ప్రాపర్గా అరేంజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు ఫోన్స్ రికార్డ్ చేయండి సార్. మేడం ప్లీజ్, మీకు దీనికన్నా మంచి క్వాలిటీ వీడియోస్ మీకు అందించబడతాయి. ప్లీజ్ ఎవరు ఫోన్స్ కానీ రికార్డ్ చేయండి. గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి గారిని అపుస్మా కరస్పాండెంట్ అందరూ సన్మానించే కార్యక్రమం జరుగుతున్నది. అందరు కర్తల ధ్వనితో వారికి శుభాభివందనలు చెప్పగలరు. వాలంటీర్ ప్లీజ్ గైడ్ పేరెంట్స్ కి వాళ్ళకు ఇచ్చిన సీట్స్ ఈ చూపించండి. గౌరవ సన్మానానికి సహకరించినటువంటి అతిథులకు మా యొక్క కృతజ్ఞతలు. Apusma State President, and I also request DG Brahmanand Reddy sir to felicitate Apusma Zone 3 Regional President రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా చిరు సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. టీచర్స్ని ఇంతసేపు ఓపికగా సహకరించిన తల్లిదండ్రులకి విద్యార్థులకి వారిని కంట్రోల్ చేస్తున్న ఉపాధ్యాయులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేడం ఒక స్టేజ్
సూర్య స్కూల్ కరెస్పాండెంట్ గారు, డైరెక్టర్ మేడం, ఫెలిసిటేటింగ్ అపుష్మా స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్స్, జరుగుతున్న కార్యక్రమానికి డిసిప్లిన్ కమిటీ మాత్రమే కాకుండా మిగతా టీచర్స్ అందరూ కూడా